వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ బెండకాయ రోటి పచ్చడిని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. పాన్లోకి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసుకొని వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి 5-6 వెల్లుల్లి, కట్ చేసుకున్న ఆనియన్, టమాటో, బెండకాయలని కూడా వేసేసుకొని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 4-5 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి కొద్దిగంత కరివేపాకు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, కారం, చింతపండుని కూడా వేసేసుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగంత కొత్తిమీరని కూడా వేసేసుకొని బాగా 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్లోకి ఇదంతా వేసేసుకొని దీన్ని పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేయకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. లేదంటే రోట్లో అయినా రుబ్బుకోవచ్చు. ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని దీంట్లోకి పోపును వేసేసుకోవాలి. కరివేపాకును కూడా వేసేసుకొని పోపు రెడీ అయినాక మనం ఆ చట్నీలోకి వేసేసుకోవడమే. అంతే, మన బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు.